అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని చంద్రబాబు అండం దారుణమన్నారు మాజీ సీఎం జగన్. సీమకు కృష్ణా నీళ్లు అందితే కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లివ్వచ్చన్నారు. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. అయితే జగన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టే. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు. రాయలసీమకు సంపూర్ణంగా నీళ్లు అందితే గోదావరి నీళ్లు యూటిలైజేషన్ కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు. రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకి ఇస్తారా, కృష్ణా డెల్టాకి ఇస్తారా? సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం. 100 TMC నీళ్లు తీసుకుపోయి కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చా. అక్కడ వాడే 100 TMC నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి అందరి నీవా తెలుగు గంగా, అదే సమయంలో SRBC నగిరి గాలేరు కెనాల్ ద్వారా నీళ్లు తీసుకెళ్ళా. ఎన్నికలకు ముందేమన్నాడు, 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా గడవక మునిపే ఏకంగా 20,135 కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు. ట్రూ అప్ ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, రకరకాల పేర్లు పెడతాడు. బాదుడు. అవసరమైతే ఆ రోజు చెప్పాను, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను. అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. 4,500 కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను. మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు.